మరి ఈ చట్టసభల్లో మాలాంటి నూతనంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులుగా చాలా విషయాలు నేర్చుకోవాలని మేము ఇక్కడ రావడం అనేది జరిగింది. వాస్తవంగా నేను కూడా ఉద్యమకారునే సార్. మరి ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అనిపించింది, సరే అసెంబ్లీలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మా సమస్యలు కావచ్చు, మాకున్నటువంటి అంశాల మీద కావచ్చు, పెట్టినటువంటి పదవి మీద కావచ్చు మాట్లాడే అవకాశం చాలా ప్రశాంతమైన వాతావరణంలో సలహా సూచనల ప్రకారం జరుగుతుందని మేము అనుకున్నాం. నిజంగా ఇదంతా చూసిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో నియంత్రణ పాలన కంటే ఈరోజు ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడిందని చెప్పడానికి నిదర్శనం ఈ 2 రోజుల గందరగోళం మాకు తెలిసిపోయింది సార్. ఒక నూతన సభ్యుడిగా నేను చెప్తున్నా సార్, వాస్తవంగా నేను గతంలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉట్నూరు ఏరియాలో మేము ధర్నాలు చేస్తే, దిష్టి బొమ్మలు దహనం చేస్తే మమ్మల్ని జైళ్ళలో పోయి తీసుకుపోయి పెట్టేవాళ్ళు. కానీ ప్రజాస్వామ్యం బతుకుండడానికి ఈరోజు పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి, మరి బయటికి వెళ్ళి కూడా సీఎం ఆఫీస్ ముంగట ధర్నాలు చేయడం, ప్రజాస్వామ్య దేవాలయంతో కూడినటువంటి ఈ యొక్క అసెంబ్లీలో ధర్నా చేయడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే గతంలో సబ్జెక్టే మాట్లాడతా కండి, ఇంట్రడ్యూస్ చేయనియండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదు, కొత్త సభ్యులను మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్. మీరు చాలా స్పష్టంగా చెప్పారు సార్. ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఎల్లా హోటల్ ఉన్నాం సార్. ఎల్లా హోటల్ స్పీకర్ గారు నాకు చెప్పిన మాట చాలా ఇప్పటికీ నాకు బలంగా గుర్తుంది సార్. ఎంత ఎంత ఇది అయినా కొంత ఒదిగుంటుందని చెప్పారు సార్. నిజంగా ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. ఎంత ఎదిగినా కొంత ఇప్పటికి నాకు ఎల్లా హోటల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తున్నా సార్. అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా మళ్ళా చట్టసభలు అంటే మా లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే చూస్తే ఒక వికాజరకంగా అనిపించింది సార్. మరి ఈ చట్టసభల్లో మాట్లాడే క్రమంలో చాలా మంది వ్యక్తులు మాట్లాడే క్రమం ప్రతి దాని మేము మధ్యప్రవేశం చేస్తాం సార్. మరి మొన్న కూడా 3:30 గంటలు రాత్రి 3:30 వరకు ఇక్కడ ఉండి ఇక్కడ స్వయంగా లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ఉండిపోయినాం సార్. మరి ఆ వినే క్రమంలో మేము అనుకున్నాం, నిజంగా ఇట్లా చట్టసభలో ఈ రకంగా చర్చలు ఉంటాయి మాకు తెలియదు సార్. నిజం చెప్పాలంటే మేము కొత్త సభ్యులం కాబట్టి ఈ రకమైన చర్చలు జరుగుతాయి, అధికార పార్టీ రేపు కూడా ఈ చర్చను కొనసాగించు కదా అని మేము ఊహించుకున్నాం సార్. కానీ అట్లా కాదు. ఈ రోజు ఒక పదు పెడితే ఆ డిమాండ్ల మీద రాత్రి కానీ తెల్లారి కానీ చర్చ జరుగుతున్న విషయాన్ని ఆ రోజు నేను గ్రహించడం అనేది జరిగింది సార్. మరి ఈరోజు ధరణి మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించింది సార్. మరి ధరణికి చెప్పేదానికంటే ముందు ఒక విషయం మీ దృష్టికి తీసుకురా రాజుకుంది సార్. అదేంటిదంటే కుమ్రాం భీమ్. ఆ కుమ్రాం భీము గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఆ కుమ్రాం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి మరి నిజాం రాజులు ఆ రోజులో అసులు బాసి వీరమరణం పొందిన వ్యక్తి కుమ్రాం భీమ్ సార్. వాస్తవంగా సార్ కుమ్రాం భీమ్ మరి మొదటి నిజాం 1724లో హైదరాబాద్ను రాజధానిగా చేసుకుని పోరాటం చేసే క్రమంలో మరి మేము ఆనాడు ఉమ్మడాబాద్ జిల్లాలోని గోండులం, మహారాష్ట్రలోని చంద్రపూర్ రాజధానిగా ఉన్నప్పటి గోండు రాజ్యంలో భాగంగా మేము ఉండేవాళ్ళం సార్. మరి 1948 వరకు కూడా ఆ ప్రాంతంలో నిజాం నవాబు పరిపాలించేవారు. నిజాం నవాబు పరిపాలించే క్రమంలో మరి జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లో మరి ఆ ప్రాంతంలో భీమ్ స్వరాజ్యం కోసం, ఆ ప్రాంతంలో పోడు వ్యవసాయం కోసం మాకు భూమి కావాలి అనే నినాదంతో అక్కడ పోరాటాలు చేసే క్రమంలో ఆ రోజుల్లో నిజాం నవాబులు సార్ మరి కుమ్రాం భీమ్ని మరి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ మరి రైతుల్ని, ఆ ప్రాంత వ్యవసాయదారుల్ని ఇబ్బందులు గురి చేసే క్రమంలో మేకలున్న వారికి మేకపట్టని, అరకలున్న వారికి అరకపట్టని, అడవి నుంచి దుంపలు తీసుకొస్తే దుంప పట్టని మరి ఆ రకంగా పన్నులు వసూలు చేసుకుని జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు మరి ఈ క్రమంలో చేసే క్రమంలో వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయిన తర్వాత మరి అతను కేరేమేరి సుర్దాపూర్కి వెళ్ళి అక్కడ ఉండే క్రమంలో సిద్దిక్ అనే పారిశ్రామిక అక్కడ వసూలు చేసే పన్ను కోసం వెళ్తే మరి కుమ్రాం భీము అతని చంపి చెండాల్చినప్పుడు మరి అక్కడ జరిగే పోరాట క్రమంలో మరి కుమ్రాం భీమ్ గారు మరి
1940 అసోజి పౌర్ణమి నాడు అక్టోబర్ 27న కుమ్రం భీం వీరమరణం పొందాడు సార్. మరి అతను చావడానికి కారణం ఖుద్దనే వ్యక్తి. అదే క్రమంని గౌరవ ముఖ్యమంత్రి కూడా మొన్న మన వెంట ఉంటూ మనల్ని పొడుస్తారనే విధానాన్ని చాలా స్పష్టంగా ఇండైరెక్ట్ చెప్పడం అనేది జరిగింది సార్. నిజంగా కుమ్రం భీం రౌట సంఖ్యపల్లి చిన్నుబాయి మైనాబాయి దంపతులకు 1901లో జన్మించారు సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో జరిగింది కూడా ఆ రోజుల్లో నవాబ్ చేసిన చట్టాలు రాగానే ఈ 10 సంవత్సరాల్లో ధరణి పోర్టల్ కూడా అదే రకమైన చట్టాలు, అదే రకమైన దోపిడీ, అదే రకమైన విధ్వంసం జరిగింది. కాబట్టి ఆ రోజులు కుమ్రం భీం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అదే రకంగా ఈరోజు 10 సంవత్సరాలు జరిపినటువంటి నవాబ్ గారు దానికి ఏదైతే తీసుకెళ్లిన వీళ్ళు ధరణి పోర్టల్ సార్. నిజంగా ధరణి పోర్టల్ అనే వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సార్ కాళేశ్వరం మిషన్ భగీరథ కంటే లిక్కర్ స్కామ్ కంటే పెద్ద కుంభకోణం ప్రక్షాళన జరిగింది సార్. దీంట్లో పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది సార్. వాస్తవంగా ధరణి పోర్టల్ను ఎంపిక చేసిన కేసీఆర్ గారు 2020 అక్టోబర్ 29న మేడ్చల్ మల్చర్గిరి జిల్లా 3 చింతల జిల్లాలు ప్రారంభించారు సార్. ఆనాడు మా ముఖ్యమంత్రి మరి పీసీసీ హోదాలో 3 చింతల పల్లెలో పోయి పడుకొని అక్కడ ఉండే రైతుల సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పీసీసీ హోదాలో తెలుసుకోవడం అనేది జరిగింది సార్. మరి అక్కడ జరిగిన పరిణామాలు సార్ నిజంగా గతంలో పుస్తకాలు ఇవ్వమని 1,80,000 ఎకరాలకు భూమిని ఏడాది కాలంలోగా ధరణిలోకి తెచ్చామని ప్రభుత్వం గుప్పలు చెప్పుకున్నారు సార్. ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 సమాచార మాడ్యూల్స్ పెట్టారు. రైతులు అన్ని రకాల భూ కష్టాలను చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు 3 సూత్రాలను ప్రతిపాదించారు సార్. దాంట్లో మొదటి 2018 ఎన్నికల కంటే ముందు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవాలి మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని పొందాలనే ఆలోచనతో 2018 సార్ మరి మొదటి విడతగా రైతు బంధు వేయడం కోసం, రైతుల కోసం కొత్త పాస్బుక్ జారీ చేయడం కోసం ఆ యొక్క మొదటి మాడ్యూల్ని తీసుకురావడం అనేది జరిగింది. రెండవది హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో వివాదాలు ఉన్న భూములతో పాటు విలువైన సర్కార్ భూములను టార్గెట్గా పెట్టుకొని మరి రెండవ దాన్ని చేసుకోవడం అనేది జరిగింది సార్. ఇలా చాలా గ్రామాల్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్, నక్సలైట్ బెదిరింపు కారణంగా భూములు వదిలేసిన తక్కువ ధరలు అమ్ముకున్న భూస్వాములను అదేవిధంగా మళ్ళీ రికార్డులో తెచ్చారు. గత 3-4 దశాబ్దాలుగా కాస్ట్ చేస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారుల నోట్లను మట్టి కొట్టి ఈ ధరణి పోర్టల్ ఎవరో పాత వాళ్ళ పేర్లని ఈ రోజు ఎక్కించడంలో ప్రధాన పాత్ర ధరణి వాళ్ళ జరిగింది సార్.